హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా ఏపీలో ఇవాళ రేపు ఏ జిల్లాలో వర్షాలు కురవనున్నాయనేది అయితే తెలుసుకుందాం. అంతేకాకుండా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. దానికి సంబంధించిన వివరాలు కూడా అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాము. పశ్చిమ మధ్య బంగాళాఖాతం దక్షిణాంధ్ర తీరం మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది. వచ్చే 24 గంటల్లో కోస్తా రాయలసీమల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని, అలాగే కోస్తాలోని కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం 2 రోజుల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అయితే తెలిపింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్లో వర్షాలు అయితే కొనసాగుతున్నాయి. ఉత్తర కోస్తా తీరం మీదుగా ఉన్న ఆవర్తనం ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమల్లో రాబోయే 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నది వాతావరణ శాఖ అయితే అంచనా వేసింది. అలాగే పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయనేది తెలిపింది. ముఖ్యంగా ఉత్తర కోస్తాలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు, ఈదురుగాలు కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే తెలియజేసింది. ఇక దీని ప్రభావంతో ఏపీలో ఇవాళ రేపు అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, తిరుపతి, ఏలూరు, శ్రీ సత్యసాయి, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురమన్యం, విశాఖపట్నం, కృష్ణా, అనకాపల్లి, గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల, నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, వైఎస్ఆర్ కడప, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది.